తెలంగాణలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయా? వచ్చే 3 నెలల్లో నిర్మాణ పనులకు సర్కార్ శంకుస్థాపనలు చేయబోతుందా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎయిర్పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ అధికారులతో సమావేశం కావటం పనుల్లో వేగం పెంచాలని సూచించడమే దీనికి సంకేతమా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇంతకీ ఎయిర్పోర్టుల అంశంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ వెలుపల అనేక కొత్త ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడానికి వేగంగా చర్యలు చేపడుతోంది సర్కార్. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో న్యూ ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఉత్తర తెలంగాణలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రక్షణ శాఖ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఆదిలాబాద్లో న్యూ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. దీని మాస్టర్ ప్లాన్ కు ఇప్పటికే అనుమతులు లభించాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లాలో కూడా నూతన విమానాశ్రయ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. దీనికోసం స్థల పరిశీలన జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు కూడా పరిశీలనలు పూర్తయ్యాయి. మరోవైపు వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్ల కోసం టెర్మినల్ భవనం, రన్వే, ఏటీసీ సెంటర్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 850 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు అధికారులు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేకంగా 400 కోట్లు అంచనా వేస్తున్నారు. భూసేకరణ, పునరావాస పనుల కోసం ప్రభుత్వం తొలుత 295 కోట్లు, ఆ తరువాత మరో 90 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వరంగల్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాజాగా సచివాలయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజవ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర అధికారులతో విమానాశ్రయాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తానికి తెలంగాణలో నూతన విమానాశ్రయ నిర్మాణాలకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.